ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమం రుద్రవరం మండల పరిధిలోని హరినగర్ గ్రామ ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రధానోపాధ్యాయురాలు సి మెర్సీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు మెర్సీ మాట్లాడుతూ విద్యార్థుల విద్యా పురోగతి, హోలిస్టిక్ ప్రోగ్రెస్ రికార్డులు, హెల్త్ కార్డుల వివరాలను తల్లిదండ్రులకు వివరించారు. పాఠశాల అభివృద్ధిపై తల్లిదండ్రులతో చర్చలు చేపట్టారు. ప్రభుత్వం అమలు చేస్తున్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, తల్లికి వందనం వంటి సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. లిపి యాప్ ద్వారా విద్యార్థుల విద్యా పురోగతి వివరాలతో పాటు తల్లికి వందనం కింద విడుదలైన 15,000 వివరాలను తల్లిదండ్రులు నేరుగా పరిశీలించే అవకాశాన్ని కల్పించారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించగా తల్లిదండ్రుల కోసం ఆటలు, పాటలు, రంగావళుల పోటీలు నిర్వహించారు. శుభదిన్ సుభోజన్ కార్యక్రమంలో భాగంగా అందరూ పాఠశాలలోనే మధ్యాహ్న భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జాన్సన్, మల్లేశ్వరి, గ్రామ పెద్దలు సుబ్బారాయుడు, ఎస్ఎంపీ చైర్మన్ హనుమక్క, వైస్ చైర్మన్ సత్యానందం, గోవిందమ్మ, ఆశా వర్కర్ లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు. మెగా పీటీఎంను విజయవంతం చేయడంలో తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు భాగస్వాములు కావడంతో కార్యక్రమం విజయవంతమైంది. ఈ సందర్భంగా తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. వాళ్ళ ఉద్యోగాలు కూడా ఉంది ప్రస్తుతం. కాబట్టి మన పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించుకోవాలని పేర్కొంటూ మనవి చేసుకుంటూ ఈ సభను ముగిస్తూ ఉన్నాను. ఈరోజు ఎంపీపీఎస్ హరినగరం రుద్రవరం మండలంలోని హరినగరం అనే గ్రామంలో ఎంపీపీఎస్ పాఠశాలలో మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏర్పాటు భాగంలో తల్లిదండ్రుల సమావేశంలో మాట్లాడుతూ లీప్ యాప్లో తల్లిదండ్రులకు పడిన అమ్మఒడి గురించి కానీ, తల్లికి వందనం గురించి కానీ, స్కూళ్ళల్లో పాఠశాలల్లో డెవలప్మెంట్ కార్యక్రమాల గురించి మరియు ప్రత్యేకంగా పాఠశాల నిధుల గురించి, పిల్లల యొక్క అభ్యసన ఫలితాల గురించి, హోలిస్టిక్ కార్డ్స్ గురించి, ప్రభుత్వం ఏర్పాటు చేసిన సకల విధమైన స్కూల్ డ్రెస్సులు అయితేవి, యూనిఫామ్స్ అయితేనేమి, అమ్మఒడి అయితేనేమి, తర్వాత వచ్చేసి వాళ్ళ యొక్క మార్కుల విషయంలో, తర్వాత చిక్కీలు, గుడ్లు, ఆహారం, మిడ్ డే మీల్స్ విషయంలో, సీతమ్మ డొక్కా సీతమ్మ పథకం ద్వారా పిల్లలకు అందే భోజనాల విషయంలోనైతేనేమి తల్లిదండ్రులతో ముచ్చటించడం జరిగింది. తల్లిదండ్రులు సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా 60 మంది పేరెంట్స్ భోజనం సమయంలో కూడా పాల్గొన్నారు. అందరూ మాట్లాడుతూ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పాఠశాలలో సౌకర్యాలు, విజయవంతమైన విద్యను అభ్యసిస్తున్నారని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. మరియు పాఠశాలలో గ్రామ పెద్ద అయిన సుబ్బరాయుడు గారు కూడా వచ్చి పాఠశాల యొక్క మౌలిక వసతుల గురించి మరియు పాఠశాలలో జరిగే వివిధ కార్యక్రమాల గురించి, కార్యకలాపాల గురించి, ప్రభుత్వం ఇచ్చే సౌకర్యాల గురించి మాట్లాడారు. ఈ యొక్క తల్లి వందనం ద్వారా తల్లిదండ్రులందరూ ఈ 3 రోజుల నుంచి చాలా సంతోషంగా ఉన్నారు. ప్రభుత్వం యొక్క సంకల్పము, ప్రభుత్వం యొక్క విజయవంతం కావాలని ఈ సభాముఖంగా కోరినారు. తర్వాత వచ్చేసి పిల్లలలో ఇంకా డెవలప్ కావాలి అని కూడా తల్లిదండ్రులు కోరడం జరిగింది. మా వంతు మేము ఉపాధ్యాయులు అందరం కృషి చేస్తామని చెప్పడం కూడా జరిగింది. పాఠశాల యొక్క వినూత్నంగా ఆటల పోటీలు, మధ్యాహ్న భోజనం కూడా కమ్మగా సీతమ్మ పథకం ద్వారా ఇచ్చిన మెనూ ప్రకారం తల్లిదండ్రులకు, పిల్లలకు అందరికీ సంతోషంగా మేము చర్చించడం జరిగింది. ఉపాధ్యాయులందరూ కూడా చక్కగా పాల్గొన్నారు. పేరెంట్స్ అందరూ చాలా సంతోషపడుతూ భోజనాలు చేసి వెళ్ళిపోయినారు. ఈ కార్యక్రమంలో ఆయా ఆశా వర్కరు లక్ష్మీదేవి మరియు టీచర్లు అందరూ పాల్గొని పేరెంట్స్ ఒక సంతోషం వ్యక్తం చేస్తూ అందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ప్రజలకు దృష్టిలో బాగా జరిగిందని మేము అనుకుంటున్నాము. ఇలాంటి మంచి కార్యక్రమాలు ప్రభుత్వం కల్పిస్తూ ప్రజలకు మాకు సమన్వయం కల్పిస్తూ ఒక మంచి బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టిందని మేము ప్రగాఢంగా విశ్వసిస్తుంటున్నాము. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు తల్లిదండ్రులకు మరియు ప్రెస్ వాళ్లకు మరియు ఉపాధ్యాయులకు, ఊరి ప్రజలకు అందరికీ నా యొక్క థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంకా ముఖ్యంగా విద్య అభివృద్ధి కావాలంటే ఒక ఉపాధ్యాయులే కాకుండా
ముగ్గుట్లో ఇద్దరు చూడదు. ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది. ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది. ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది. శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు 18 సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంతవైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంద్యాలలో సేవలు అందిస్తున్నారు. మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు. పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు. ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన అవసరం లేదు. ఫిక్సెడ్ పళ్లు లేవని భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు. మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత. అదే మా ప్రత్యేకత. మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన. ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి. అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి. ఈ 2 చిట్కాలు పాటించండి, ఇక మీకు మా అవసరమే ఉండదు. ఒక చిన్న మాట, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా, పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా, ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్లెస్ పద్ధతిలో దంతవైద్యం అందిస్తున్నాం. ఎటువంటి దంత సమస్యలకైనా ఒకే చిరునామా, శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, శ్రీనివాస సెంటర్, నంద్యాల. ఫోన్ 08514240265. సెల్ నంబర్ 9959744344. మా బ్రాంచ్ సాయిబాబా నగర్ ఆర్చ్ దగ్గర, నంద్యాల. ఫోన్ 08514222344.